శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 134వ పేజీ 16వ అధ్యాయము. అంశాలు: సాయి సుక్తి. సర్వజీవ అనుగ్రహదాయి శ్రీ సాయి. సాయి ఎవరు? సాయి సుక్తి. విశ్వమెల్ల వ్యాపియై వెలియువాడు, భక్తజనులకు ప్రభువై బరుగువాడు, భక్తి నొసగి రక్షించెడు శక్తిమయుడు, పర్తివాసుడు ఏల మీ హృదయాన హత్తుకొనడో. పర్తినాథుడు మీ హృదయాన హత్తుకొనగాక. ఇందు కలడందులేడని సందేహము వలదు అని చెప్పిన ప్రహ్లాదుని వాక్యం గుర్తొస్తుంది స్వామి లీలలు చూస్తుంటే. ఆత్మస్వరూపుడైన సాయి విశ్వమంతా వ్యాపించి తామే ఉన్నారు. ఆత్మస్వరూపుడైన సాయి విశ్వమంతా వ్యాప్తి చెంది తామే ఉన్నారు. జ్యోతిర్మయులైన ఆ స్వామి తమ భక్తులు ఎక్కడెక్కడ ఉన్నా వారందరికీ తామే ప్రభువు కాబట్టి రక్షిస్తూ ఉంటారు. మన భక్తిని పెంపొందించవచ్చిన శక్తిమయుడు స్వామి. అట్లాంటి స్వామిని అర్థం చేసుకొని అవగాహన పెంచుకొని హృదయంలో పదిలంగా నిలుపుకోవలసి బాధ్యత భక్తులది. అట్లాంటి స్వామిని అర్థం చేసుకొని అవగాహన పెంచుకొని హృదయములో పదిలంగా నిలుపుకోవలసిన బాధ్యత భక్తులందరిది. సర్వజీవ అనుగ్రహ ప్రదాయి సాయి. శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహం చవి చూడటానికి పశుపక్షాదులని మానవులని తేడాలు లేవు. ఈ సకల చరాచర సృష్టి వారి సంకల్ప మాత్రాననే కల్పించబడింది. కాన ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా జరగాలో దానిని అక్కడ అప్పుడు అలా జరిపిస్తారు స్వామి. వాటికి కారణాలు మానవ మాతృలు ఊహలకు అందనవి. ఒకసారి బాబావారు ఆంధ్ర రాష్ట్రంలో పర్యటిస్తున్నప్పుడు ఒక భక్తుని ఇంటికి వెళ్లే కార్యక్రమం ఏర్పాటు అయింది. ఇంట్లో వారి పెంపుడు కుక్క చనిపోయింది. ఆ భక్తునికి ఇంటివారికి దానిపై చాలా మక్కువ. వారి పిలుపుపై పశువుల డాక్టర్ వచ్చి పరీక్షించి ఆ కుక్క చనిపోయినట్లు నిర్ధారించి దాన్ని ఒక బుట్టలో పెట్టి వేరొక బుట్ట దానిపై బోర్లించి దొడ్లో దూరంగా పెట్టించి తర్వాత పారవేయించండి అని చెప్పాడు. స్వామి రాక సందర్భంగా అందరూ ఆనందంగా హడావిడిగా ఉన్న సందర్భం అది. ఆ హడావిడిలో ఇంట్లోని వారంతా ఆ కుక్క చనిపోయిన సంగతి ఆ క్షణములో మరిచి వారి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. ఇంతలో స్వామి రానే వచ్చారు. స్వామికి తెలియనిది కానీ మరుపు కానీ లేనేలేదు కదా. అందరి ఆనందం తమ ఆహారంగా భావించే స్వామి, ప్రతి వ్యక్తి ఆంతర్యం తెలిసిన స్వామి వీరింటికి వచ్చిన వెంటనే నేరుగా దొడ్లోకి వెళ్ళి ఆ బుట్టలో కప్పి ఉంచిన కుక్క శవం దగ్గర నిలబడి మీది బుట్టను తీసి తమ అమృతహస్తంతో విభూతి సృష్టించి ఆ కుక్క శవంపై చల్లి లే బంగారు అన్నారు. అంతే, ఆ కుక్క లేచి చెంగున బయటికి దూకింది. ఇంటివారి ఆనందాశ్చర్యాలకు అవధులు లేకపోయినవి. సందర్భానుసారంగా స్వామి తమ అనుగ్రహాన్ని కోరుకున్నా ఎలా ప్రకటిస్తారో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. సాయి ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పటం మనలాంటి వాళ్ళకి సాధ్యం కాదు. శక్తి స్వరూపులైన స్వామియే తెలియచెయ్యాలి. వ్యక్తుల కష్టాలు తొలగించటం, వ్యాధులు నివారించటం, చనిపోయిన వారిని బ్రతికించటం, ఓదార్చటం వంటివే అవతార లక్ష్యం అనుకోవద్దు. బాధలు ఉపశమింపచేయటం స్వామి అవతారములో అనుషంగికమైన ఒక అంశం మాత్రమే. భరతవర్షంలో వేదశాస్త్రాలను పునః ప్రతిష్ఠ చేసి ప్రజలలో వాటి పట్ల అభినివేశం కలిగించటం తమ ప్రధాన లక్ష్యం అంటారు స్వామి. మృతి చెందనున్నవాడు నన్ను త్వరగా చెంతకు చేర్చుకోమని ప్రార్థిస్తాడు. అతని వియోగమునకు శోకించువారు బ్రతికింపమని ప్రార్థిస్తారు. నాకు చిత్తురువు యొక్క రెండు వైపులను తెలుసు. భూత భవిష్యత్తు వర్తమానములు చేసిన నేరము, దానికి వేయదగిన శిక్ష, సాధించిన కార్యము, అందుకు ఇవ్వవలసిన బహుమానము నాకు అవగతములే. మృతి చెందనున్నవాడు నన్ను త్వరగా చెంతకు చేర్చుకోమని ప్రార్థిస్తాడు. అతని వియోగమునకు శోకించువారు బ్రతికింపమని ప్రార్థిస్తారు. నాకు చిత్తరువు యొక్క అంటే చిత్రం, నాకు చిత్రము యొక్క రెండు వైపులను తెలుసు. భూత భవిష్యత్ వర్తమానములు చేసిన
భూత భవిష్యత్ వర్తమానములు, చేసిన నేరము, దానికి వేయదగిన శిక్ష, సాధించిన కార్యము, అందుకు ఇవ్వవలసిన బహుమానము నాకు అవగతములే. కనుక కనికరము ఉన్నవారే ఏది న్యాయమో దానినే జరిపించుతాను. కొందరు ప్రపంచంలోనికి వస్తారు, కొందరు ప్రపంచము నుండి వెళ్ళిపోతారు. నాకు రెండునూ సమానమే. వాటి వలన మోదఖేదములు కలగవు. ఒకసారి మర్ఫెట్ బాబాను, స్వామి, మీరు ఆయా వ్యక్తులపై దేనిని బట్టి అనుగ్రహిస్తారు అని అడిగాడు. అప్పుడు స్వామి, నా అనుగ్రహం వల్ల వారికి ఎక్కువ ఉపయోగం ఉంటుందని నేను అనుకున్నప్పుడు నన్ను సంపూర్ణంగా శరణు వేడిన వారిపై నేను అనుగ్రహం చూపడం జరుగుతుంది అన్నారు. ఇంకొక అమెరికన్ భక్తుడు, స్వామి, మీరు ఒక దేశం మొత్తానికి అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించగలరా అని అడగగా, నేను సంకల్పిస్తే తప్పకుండా ప్రసాదించగలను అన్నారు స్వామి చిరునవ్వుతో. అనంతమైన నా శక్తిని అంచనా వేయడం ఎవరికీ తరము కాదు. శాస్త్రజ్ఞుల శాస్త్రజ్ఞానానికి అతీతమైన దివ్యత్వం ఇది. ఆకాశాన్ని అందుకొనుట కర్రనిచ్చెనతో సాధ్యపడేదేనా? ఈ అవతారానికి ముఖ్యంగా 4 శక్తియుతములైన అంగములు. అవి చమత్కార్, సంస్కార్, పరోపకార్, సాక్షాత్కార్. మీరు మహాత్ముల చమత్కారాల వల్ల ఆకర్షించబడి మీ నడవడి సంస్కరించబడి సేవ ద్వారా పరోపకారం ప్రధాన మానవావిధిగా తెలుసుకొని చేస్తూ చివరగా ఆధ్యాత్మిక సాధనలు సల్పి సాక్షాత్కారు ప్రత్యక్షానుభూతిని పొందుతారు అని బాబా ఆ పరమపద సోపాన మెట్ల రహస్యాన్ని వివరించారు. సాయిబాబా ఎవరు? మౌనే మౌని గుణని గుణవాన్, పండితే పండితచ్చ దీనే దినః సుకని సుఖవాన్, భోగిని ప్రాప్త భోగః, మూర్ఖే మూర్ఖః, యువతిషు యువో వాగ్మిన్ ప్రౌఢవాగ్మి, ధన్యః కోపి త్రిభువన జైహో యో అవధూతః. ఎవరిలోని వారిని నేను, అందరిలోనూ అన్నిటిలోనూ కల నేను సత్యసాయి. షిరిడీ శరీరము ఈ శరీరము వేరైనప్పటికీ దానిలోని పురుషుడు ఒక్కడే. కాబట్టి నేను ఎక్కడికి వచ్చినా పోల్చుకొని అర్హమైన ప్రతిఫలాన్ని ఇస్తాను. శివశక్తుల యొక్క ఏకీకృత రూపమైన అనంత నిర్గుణ పరబ్రహ్మ తత్వమే సత్యసాయి. నామములు: రామ, కృష్ణ, శివ, సాయి, యేసు, అల్లా, లలిత మొదలైన మధ్య తేడా లేకుండా అవన్నీ నాకే చెందుతాయి అంటారు బాబా. సత్యసాయి. సా సత్ ఏకం విప్రహ బహుదా వదంతి తత్ సత్ ఇతి సాయి. ఒకే ఒక సత్యం వారి వారి అనుభూతిని బట్టి వేరువేరుగా గోచరించవచ్చు, కానీ ఆ స్థితికి ఆధారభూతమైన ఏకసత్యమే సాయి. తత్వమసి, తత్ తం అసి వ్యాఖ్యార్థానుభూతి, ఇది సాయి. నేను భగవంతుడు, నేను ఆ భగవంతుడు అన్న వేదవాక్యానికి అర్థం సాయి. సాకారత్వ నిరాకార సాక్షీభూత దిగంతర ఇది సాయి. సాకార నిరాకారాదులకు సాక్షీభూతుడైన వాడు. ఈ ఇకారత్వ సమస్త గభీస్మీకరణ పావన ఇది సాయి. సమస్త పాపాలు నాశనం చేసే శక్తి సమన్వితుడు సాయి. సా స్యాత్ పరమేశ్వర స్యాసి ఇచ్చా వసత్ మాయామయం రూపం. సాధుకానుగ్రహార్థం తమ సంకల్పం చేత మాయారూపంలో వచ్చిన పరమేశ్వరుడు. ఈసిత్వ వసిత్యాది సర్వేప్సిత సిద్ధి ప్రదాయి ఇది సాయి. అష్టసిద్ధులు తమ కరతలంలో ఉన్న మూర్తి ఇతి తిష్టతి. బాబా బాలానంద నిర్మల స్వరూపం ఇది బాబా. పసిపిల్లవాని వలె నిర్మలానంద స్వరూపుడు. బాహ్యాభ్యంతర వాసి ఇది బాబా. బయట లోపల అనేదేది కాక సర్వవ్యాపి ఈశ్వర సర్వభూతానాం హృద్దేశో
ఇది తిష్టతి అన్న వాక్యార్థమే సాయి. సత్యస్య సత్యరూపం స్వయం దత్తరూపం సాయినః సతతో ధారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. శుక్రవారం నాటి పారాయణ సంపూర్ణం. శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము